అందరికీ నమస్కారం అండి. ఆ రోజు ఆదివారం. శ్రీనిధి భర్త రఘు పనిచేసే ఆఫీస్‌లో అతడి కొలీగ్ కరుణాకర్ కూతురు 3 ఏళ్ల పాప బర్త్‌డే ఫంక్షన్ ఉంది. ఫంక్షన్‌కి ఏ చీర కట్టుకోవాలో నిర్ణయించుకోలేక బీరువాలోని చీరలన్నీ మంచం మీద కుప్పలా పోసింది. ఎక్కడ ఏ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా చీర దగ్గర నుంచి నగల వరకు ఏది ధరించాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని శ్రీనిధికి. తను పట్టు చీర కట్టుకెళితే అందరూ మామూలు చీరలు కట్టుకుని సింపుల్‌గా తయారై వస్తారు. తనని ఎగాదిగా చూస్తారు. అందరూ ఒకదారైతే తానొక్కర్తి వేరుగా ఉన్నట్లు తెగ ఫీలయిపోతుంది. అలాగని తను మామూలు చీర కట్టుకెళితే అందరూ పట్టు చీరలు కట్టుకుని తయారవుతారు. అప్పుడు ఎగాదిగా చూస్తారు. ఇదేమిటి ఇలా తయారయ్యింది అని. తను నగలు పెట్టుకుంటే అందరూ ఏమీ వేసుకోకుండా వస్తారు. అలాగని తనేమి నగలు పెట్టుకోకుండా వెళితే అందరూ నగలు దిగేసుకొనొస్తారు. ఏమిటింత పెద్ద ఫంక్షన్‌కి ఇలా తయారయిందేమిటా అని తనతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ఎగాదిగా చూస్తూ ఉంటారు. అందుకే శ్రీనిధి నిదానంగా ఆలోచిస్తోంది. ఏ ఫంక్షన్‌కి ఎలాంటి ఫంక్షన్‌లకి అందరూ ఎలా తయారవుతున్నారో గుర్తు చేసుకుంది. సరే, ఇది బర్త్‌డే ఫంక్షన్ కదా అని పంజాబీ డ్రెస్ వేసుకుని దగ్గరలో కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్‌కి వెళ్ళింది. తన పొడవాటి జుట్టుని చక్కగా జడ అల్లుకోకుండా పార్టీకి వెళ్లే విధంగా తయారు చేయమని చెప్పి జుట్టంతా ఆ బ్యూటీషియన్ చేతిలో పెట్టేసరికి ఇక దొరికిందే చాలని ఆ జుట్టునంతా దొరకబుచ్చుకుని ఓ 2 గంటలు అటు దువ్వి ఇటు దువ్వి పైనుంచి 25 రకాల సన్నని పాయలు తీసి వాటితో సన్నని జడలల్లి ఆ జడలన్నీ కింద జుట్టులో కలిపి ఆ జుట్టుని 3 భాగాలు చేసి ఒక భాగం చుట్టూ ముడివేసి మధ్యలో పిన్నులు పెట్టి మళ్ళీ ఇంకో భాగం జుట్టుని చుట్టూ తిప్పి పిన్నులు పెట్టి మళ్ళీ మూడో భాగం జుట్టు చుట్టూ తిప్పి ముడివేసి పిన్నులు పెట్టి చివర 3 భాగాలుగా జుట్టు కలిపేసి మళ్ళీ 2గా చేసి ఒక భాగం జడలాగా రెండో భాగం ఇంకో జడలాగా అల్లి ఒక జడ ఒకవైపు ఇంకో జడ రెండో వైపు చుట్టి మళ్ళీ 30 పిన్నులు గుచ్చింది. చివరగా ఆ ముడికి నెట్టు తగిలించి 4 తెల్లరాళ్ల పిన్నులు గుచ్చింది. అద్దంలో చూసుకుంటే తన మొహం తానే గుర్తుపట్టలేకుండా ఉంది శ్రీనిధికి. ఉస్సూరుమంటూ పర్సులో ఉన్న 2 500 నోట్లు అక్షరాల 1000 రూపాయలు ఆ బ్యూటీషియన్‌కి సమర్పించింది. ఇంటికొచ్చేసరికి భర్త రఘు తన కోసమే ఎదురు చూస్తూ నిలుచున్నాడు. ఏమిటి నిధి, ఇంత లేటా? ఫంక్షన్‌కి టైం అయిపోయింది. ఇంకా ఎంతసేపు? త్వరగా రా. ఏమిటి పైన తట్టలా ఆ ముడేమిటి? ఆ డ్రెస్ ఏమిటి? ఎందుకింత ఘోరంగా తయారయ్యావు అనేసరికి శ్రీనిధికి కళ్ళ వెంబటి నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ బుట్టనంతా విప్పేసి జడ అల్లేసుకుందామంటే మళ్ళీ ఆ సన్నని జడలన్నీ విప్పి పొడవు జుట్టంతా విప్పేసరికి 3 గంటలన్నా పడుతుంది. పైగా 1000 రూపాయలు దాని మొహాన పోసి మరీ మేకప్ చేయించుకుంది. అంత పొడవాటి జుట్టు చిక్కు తీసుకుని జడ వేసుకునే ఓపిక లేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆలోచనలో పడింది. పార్టీలో చాలా మంది జుట్టు కట్ చేసుకుని విరబోసుకొని వస్తారు. అంత పొడవాటి జుట్టు తను విరబోసుకుంటే పూనకం వచ్చిన దానిలా అమ్మశక్తిలా ఏ కాళికాదేవిలాగానో అవుతుంది అందరికీ. అందుకే ఇవాళ కొత్తగా తయారవ్వాలని బ్యూటీ పార్లర్‌కి వెళ్ళింది. ఇంకా ఆ తట్టముడి అలాగే ఉంచేసుకుని పంజాబీ డ్రెస్ విప్పేసి లైట్ పిస్తా కలర్ మీద గ్రీన్ బార్డర్ ఉన్న పోచంపల్లి పట్టు శారీకి బార్డర్ కలర్ ఉన్న బ్లౌజ్ వేసుకుని అద్దం ముందు నించుని ముందు నుంచి వెనక నుంచి చూసుకుని సంతృప్తి చెంది మొహానికి కాస్త పౌడర్ పూసుకుని బొట్టు సరిచేసుకుని మెళ్ళలో కెంపురాళ్ల సన్నని నెక్లెస్ పెట్టుకుని బయటపడింది. అసలు నీ పొడవాటి జుట్టు చూసే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి ముడులెయ్యకు. అందరిలా జుట్టు కూడా కట్ చేసుకోకు అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. శ్రీనిధికి దానికేమి సమాధానం చెప్పకుండా స్కూటర్ మీద కూర్చుంది. మధ్యలో పాపకి గిఫ్ట్ కొన్నారు. ఇద్దరు ఫంక్షన్ హాల్‌కి చేరుకునేసరికి అప్పటికే పాప చేత కేక్ కట్ చేస్తున్నారు. హాల్లో ఓ పక్క టీవీలో పాడాలని ఉంది. ప్రోగ్రాం వస్తోంది. ప్రోగ్రాం మిస్ అవుతున్నందుకు బాధపడిన శ్రీనిధి ఇక్కడ చూద్దాంలే అనుకుంది. అందరికీ పాప చేత కేక్ ఇప్పించారు. రా శ్రీనిధి, ఏమిటింత ఆలస్యంగా వచ్చారు అని పాప అమ్మమ్మ సరస్వతమ్మ అడిగింది. ఏముంది, ఆ పొడవాటి జడ దువ్వుకుని చిక్కు తీసుకుని అల్లుకోవడానికే చాలాసేపు పట్టుంటుందిలేండి అన్నది. ఎప్పుడు అసూయతో మండిపడే అనసూయమ్మ అన్న ఆవిడ మళ్ళీ శ్రీనిధిని తెరిపారా చూసి, అయ్యో, ఈరోజు జడ వేసుకొని రాలేదా శ్రీనిధి? ముడి వేసుకొచ్చావా
ఏమిటో తట్టలా ఉందది. ఆవిడ అన్న మాటలకి శ్రీనిధి ఎంతో బాధపడింది. ఆవిడ ఎప్పుడూ ఫంక్షన్లో కలిసిన శ్రీనిధి ఎలా తయారయ్యినా ఏదో విధంగా మనసు నొప్పించేలా కామెంట్స్ చేయడమే ఆమె నైజం. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడని సుమతి శతకంలో ఉంది. శ్రీనిధికి ఎవరినీ నొప్పించే స్వభావం లేకపోయినా తననే అందరూ ఎందుకు నొప్పిస్తారో అనుకుంది. ఆ విషయమే ఆలోచిస్తూ పక్కన ఉన్న తన ఫ్రెండ్ సౌమ్యని అడిగింది. సౌమ్య, ఈ జుట్టు ముడి బాగాలేదా? ఎందుకు బాగాలేదు? బానే ఉంది, పొడి పొడిగా చెప్పింది సౌమ్య. ఎందుకు? అనసూయమ్మ గారు నన్ను చూసి ఎప్పుడూ అదోలా మాట్లాడుతుంది. దానికో పేరుంది. ఆవిడ పేరు అనసూయ అయితే నా తీసేస్తే ఆవిడ బుద్ధి పేరు అసూయ. ఆవిడలోని లేని అందాలన్నీ నీలో ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఉదార బుద్ధితో ఆవిడకి విశాలమైన శరీరాకృతిని, పిసినారితనంతో చిన్న చిట్టి కళ్ళు, అదే పిసినారితనంతో 4 వెంట్రుకలున్నట్లు చిన్న జుట్టు, ఆ జుట్టు రంగులో ఉన్న శరీర ఛాయ ఉన్న అనసూయమ్మ గారికి నీకున్న పొడవాటి అందమైన జుట్టు, చక్రాల్లాంటి చారెడు కళ్ళు, మరీ పిసినారితనంతో బ్రహ్మదేవుడిచ్చినా ఉందా లేదా అన్నట్లు అనిపించే తీగలాంటి నీ సన్ని నడుము, బంగారు రంగు ఛాయలో మిలమిలా మెరిసే శరీర ఛాయతో ఉన్న పుత్తడి బొమ్మలాంటి నీకు మరింత వన్నె తెచ్చే నీ నెమ్మది స్వభావం అనసూయమ్మ గారికే కాదు, ఎవ్వరికైనా అసూయ కలుగుతుంది. అందుకే ఆ మాటలేమీ నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎలా తయారైనా అందంగా ఉంటావు. ఎవరో ఏదో అనుకుంటున్నారని, నిన్నే యగాదిగా చూస్తున్నారని ఎక్కువగా బాధపడిపోకు. ఈ ఆధునిక ఫ్యాషన్లకి లోను కాకుండా చక్కగా చీర కట్టుకుని, చేతులున్న జాకెట్టే వేసుకుని, ముడులు అవి కాకుండా జుట్టు కత్తిరించుకుని, విరబోసుకోకుండా పొడవాటి జడ అల్లుకుని, కనకాంబరాల చెండు పెట్టుకుని, సన్నని కాటుక, ఎర్రని బొట్టు పెట్టుకుని, చేతుల నిండా గాజులు, మెడలో ఎర్ర కెంపుల లాకెట్తో ఉన్న నెక్లెస్ లాంటి చైన్ వేసుకుని తయారవుతావు చూడు. అసలే పొడవుగా ఉండే నువ్వు కలహంసలా నడిచొస్తూ ఉంటే నాకైతే అబ్బా, నిన్ను వాటేసుకుని కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది. బహుశా అందరికీ అలాగే అనిపించుండాలి. అందుకేనేమో అందరూ నిన్ను యగాదిగా చూసి అసూయపడుతూ ఉంటారు. చిప్పో, మరీ ఎక్కువగా చేసి మాట్లాడకు. శ్రీనిధి సిగ్గుపడింది. సౌమ్య మాటలకి అంతదాకా బరువుగా ఉన్న శ్రీనిధి మనసు తేలికగా పక్షిలా గాలిలో విహరించి ఉరకలు వేసింది. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది. లంచ్ చేస్తున్నారు అందరూ, మనం కూడా తీసుకుందాంరా అంది సౌమ్య. బఫే కాబట్టి అందరూ గుంపులు గుంపులుగా చేరి ఒకళ్లతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఎడమ చేత్తో ప్లేటు పట్టుకుని ఇంకో చేత్తో స్పూన్ కలుపుకుని ఫ్యాషన్ గా తింటున్నారు. ప్లేటు ఖాళీ అయినప్పుడల్లా ఎవరికి వాళ్ళు ఎడమ చేతిలో ఉన్న ప్లేటుని కుడి చేతికిచ్చి ఎడమ చేత్తో టేబుల్ మీదున్న పాత్రలోని పదార్థాలను గెరిటెలతో వడ్డించుకుని మళ్ళీ కుడి చేతిలోని ప్లేటును ఎడమ చేతిలోకి మార్చుకుని ఇంగ్లీష్ భాషలో తెలుగు ముక్కలు కలుపుకుని గలగలా మాట్లాడుతూ, వారు మాట్లాడుతున్నది తెలుగో ఇంగ్లీషో తెలియకుండా కబుర్లాడుకుంటూ ఫ్యాషన్ నవ్వులు నవ్వుతూ స్పూన్లతోనూ ఫోర్క్లతోనూ విందు ఆరగిస్తున్నారు. ఆ బఫే భోజనం చూసేసరికి మళ్ళీ శ్రీనిధి మనసు భారంగా ఊయలలూగి వెనక్కి వెళ్ళిపోయింది. శ్రీనిధికి బఫే అలవాటు లేదు, చేత కాదు, అస్సలు ఇష్టం లేదు కూడా. చక్కగా డైనింగ్ టేబుల్ మీద ఇంట్లో కూర్చుని చేత్తో భోజనం చేయడమే ఇష్టం. పూర్వం అమ్మమ్మ తాతగారి ఇంట్లో అయితే తాతగారు వెండి పువ్వులున్న పీట మీద కూర్చుని పెద్ద వెండి మరచెంబుతో మంచినీళ్లు పెట్టుకుని మధ్యలో బంగారపు పువ్వున్న వెండి కంచంలో పూజ చేసి మడిగా వండిన పదార్థాలను నివేదన చేసి ఆ తర్వాత భోంచేసి ఆఫీస్కెళ్లేవారు. ఇంట్లో పిల్లలందరూ వాళ్ల పేర్లున్న వెండి కంచాల్లోనే భోంచేసేవారు. భోజనం మధ్యలో లేవడం కానీ, అన్నం చేత్తో ఇంకోటి ముట్టుకోవడం కానీ చేయకూడదు. అప్పుడు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవారు. వండిన వేడి వేడి అన్నం మాధవుడికి వేసి కవళంగా భావించి అతిథికి పెట్టేవారు. కార్తీక మాసాలప్పుడు ఏకాదశి రోజుల్లోనూ తులసి పూజ చేసి ఆ రోజంతా ఉపవాసముండి ఆ మర్నాడు అతిథికి కడుపార భోజనం పెట్టి దక్షిణ పెట్టి తాంబూలం ఇచ్చేవారు. శుభకార్యాలొస్తే ఇళ్లల్లోనే పెరట్లోనే గాడి పొయ్యలు తవ్వించి వంట వాళ్లతో శుచిగా వంటలు చేయించి వచ్చిన అతిథులకు అరిటాకుల్లో భోజనాలు వడ్డించేవారు. అప్పుడు పెద్దవాళ్లు పూజ మడి ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఇంకా పురాణ కాలక్షేపాలు బంధుమిత్రుల ఆప్యాయతలతో సత్ప్రవర్తన
ధర్మచింతన కలిగి ఒక పద్ధతి క్రమశిక్షణతో ఉండేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో టీవీలు ఇప్పట్లా మితిమీరిన హింసతో ఉన్న సినిమాలు లేవు. ఆనాటి సినిమా పాటలు వింటూ ఉంటే క్రూర మృగం కూడా హాయిగా నిద్రిస్తుందేమో. అవే అవే నేటి పాటల తీరు వింటే గంగిగోవు కూడా మృగంగా మారుతుంది. టీవీలు, ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లు, ఇంకా ఎన్నో ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎంత దినదినాభివృద్ధి చెందుతున్నా మనస్తత్వాలు మాత్రం బహుళ పక్ష చంద్రుడిలా క్షీణించిపోతున్నాయి. ఒకప్పుడు గుమ్మంలోకి ఆవు వస్తేనే ఉన్నంతలోనే అన్నం పెట్టిన రోజు నుంచి నేడు సంపాదనలు ఎక్కువైనా పిల్లికి బిచ్చం పెట్టలేని స్థాయికి దిగజారాము. శ్రీనిధి, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? త్వరగా ప్లేటు తీసుకుని భోజనం వడ్డించుకో అంది సౌమ్య తను వడ్డించుకుంటూ. ఇదిగో, నువ్వేమీ సంకోచించకుండా నిర్భయంగా భోంచేయి. నీ తాత ముత్తాతల కాలం నాటి పద్ధతులన్నీ గుర్తు చేసుకోకు. మనం చాలా అభివృద్ధి చెంది ఇంటర్నెట్ టెక్నాలజీ కాలంలో ఉన్నాం. అప్పటి వాళ్లకన్నా మనం ఎన్నో రెట్లు అదృష్టవంతులం. పూర్వకాలం వాళ్ళు పాపం మనం అనుభవిస్తున్న ఆనందాలు అనుభవించలేదు. కట్టెల పొయ్యిల మీద వంటలు చేయడం దగ్గర నుంచి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. నేడు మనకి ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. ఎప్పుడూ పాతకాలం బామ్మలా ఆలోచించకు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. అభివృద్ధితో పాటే మనుషులు మారుతారు. స్పూన్తో అన్నం తింటూ అంది సౌమ్య. ఒక్క మాట కూడా ఏమీ చెప్పకుండానే తన మనసులోని ఆలోచనలని కంటిపెట్టి దానికి సమాధానంగా తనకి సర్ది చెప్తున్న సౌమ్య మేధావితనానికి శ్రీనిధి చాలా ఆశ్చర్యపోయింది. మళ్లీ మనసు తేలికపరుచుకుని శ్రీనిధి ప్లేట్లో వడ్డించుకుని స్పూన్తో నెమ్మదిగా తినడం ప్రారంభించింది. టీవీలో వస్తున్న పాడాలని ఉంది చూస్తూనే సౌమ్య మాటలు వింటోంది. చూడు శ్రీనిధి, నేను అందంగా ఉంటాను. నాలోని ప్రతిభని చూసి నన్నందరూ ఇష్టపడతారు. కానీ నువ్వు నాకన్నా చాలా రెట్లు అందంగా ఉంటావు. ఆ అందానికి నీ మంచి మనస్సు తోడయ్యి మరింత హుందాతనాన్ని ఇస్తుంది. నువ్వు పరిపూర్ణ మహిళవు. స్టేజీ మీద నిండుగా బట్టలు వేసుకోకపోవడమే పద్ధతిగా అనుకుని బికినీలతో వాళ్ళు నడిచే నడకల దగ్గర నుంచి నడుము కొలతల దాకా లెక్కలు కట్టి అందాల పోటీల్లో జడ్జీలు ప్రపంచ సుందరిమణి అని కిరీటం పెడతారు. నువ్వు ఆ పోటీల్లో పాల్గొనాల్సిన కర్మ పట్టకుండా దేవుడే నీకు లోకసుందరి కిరీటం పెట్టాడు. నీ భర్త ఏ పువ్వులతో పూజ చేశాడో ఇంత సౌందర్య రాశివి దొరికావు. అలాగే నువ్వు కూడా పూజ చేసి ఉంటావు కాబట్టే మన్మధుడు యోగ్యుడు అయిన భర్త నీకు లభించాడు. దేనికి నువ్వు బాధపడాలి? ప్రతిదానికి ఎవరో ఏదో అనుకుంటారని సంకోచాలు పెట్టుకోకు. స్పూన్తో చేత కాకపోతే హాయిగా చేత్తోనే తృప్తిగా భోంచెయ్యి. మళ్ళీ ఉలిక్కి పడింది శ్రీనిధి. స్పూన్తో నానా అవస్థ పడుతూ ఉండగా అందరూ తనని చూసి ఎక్కడ నవ్వుతారో అని మొహమాటంగా స్పూన్తోనే తింటూ ఉంటే ఈ అవస్థనంతా గమనించి తన ఆలోచనలని కనిపెట్టేసిన సౌమ్య టెలిపతి విధానానికి మనసులోనే జోహార్లర్పించింది. ఏమిటి, ఏం మాట్లాడవు? అప్పుడే భోజనం అయిపోయిందా? సరిగ్గా తిన్నావా? పోనీలే, అక్కడ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, క్యారెట్ హల్వా, ఫ్రూట్ సలాడ్ ఉన్నాయి. అవన్నా తిను. చేత్తో తినడం కుదరదు కనుక అవి మాత్రం ఫోర్కు, స్పూన్తోనూ తినవచ్చు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఇంత పాతకాలం భావాలున్న దానివి ఈ కాలంలో ఎలా పుట్టావే? అసలెవరికి పట్టిందే నిన్నే తిరిపార చూడడానికి? ముందర నువ్వే వాళ్ళని చూడకుండా నీకేం కావాలో తిను. అప్పుడు వాళ్ళు నిన్నే చూస్తున్నారని, ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారని భావన నీకు రాదు. మళ్లీ ఉలిక్కిపడింది శ్రీనిధి. ఈసారి సౌమ్య మాటలకు కాదు, 6 ఏళ్ల కుర్రాడు ఫోర్క్తో తింటూ అది సరిగ్గా నోట్లోకి వెళ్ళక మొరాయించి ఆ పూరి వచ్చి శ్రీనిధి పాదం మీద పడింది. ఫోర్క్ వచ్చి మడమకి గుచ్చుకుంది. అబ్బా, ఫోర్క్ ఎందుకిచ్చావే? పూరి శుభ్రంగా చేత్తోనే తినొచ్చుగా అన్నాడు ఆ పిల్లవాడి తండ్రి పక్కనే ఉన్న భార్యతో. అబ్బా, మీరూరుకోండి. పిల్లలకి నలుగురిలో ఉన్నప్పుడు కల్చర్ అలవాటు చెయ్యాలి అంటూ మిగతా సగం పూరి తినరా తిను అంటూ వాడి నోట్లో కుక్కింది. ఆ కల్చర్ తెలిసిన భార్య వాళ్ల మాటలు విని శ్రీనిధి నవ్వుకుంది. శ్రీనిధి అప్పుడు నోరు విప్పి చెప్పింది సౌమ్యకి సమాధానం. ఏం చెప్పనే సౌమ్య, ఒక పక్క పాడాలని ఉంది చూస్తున్నాను. సాధారణంగా ఆ ప్రోగ్రాం నేనెప్పుడూ మిస్ అవ్వను. ఇక నువ్వు నా ఆలోచనలన్నీ కనిపెట్టేసి నేనేమీ మాట్లాడకపోయినా నా భావాలకి అనుగుణంగా స్పందించి నువ్వు సమాధానపరుస్తున్నావు. నా మనస్సుతో మాట్లాడే టెలిపతి తెలుసున్నా నీ అంత ప్రతిభావంతురాలు ఎక్కడా ఉండదు.
పాడాలని ఉందిలో ఎవరికి ప్రైజ్ ఇస్తారో చూడండి. కార్యక్రమంలో చివరగా బాలసుబ్రహ్మణ్యం వారం వారం మనం మాట్లాడుకునే మాట చెప్తున్నారు. పెళ్లిళ్లకి ఇంకా మిగతా ఫంక్షన్లలోనూ భోజనాల దగ్గర ఫోర్కులు చెంచాలు పెడతారు. అసలు పూరీలు ఫోర్క్తో ఎలా తింటారండి? ఆ ఫోర్క్తో తింటే సరిగ్గా తినడం చేతకాక పూరీలు ఎగిరి పక్క వాళ్ల మీద పడుతూ ఉంటాయి. అలాగే దోశలు స్పూన్లతో తింటారు. కుదరకపోతే ఎవ్వరూ చూడకుండా చేతితో తుంపుకు తింటారు. చూసేవాళ్లు చూస్తూనే ఉంటారు. ఫారిన్ కల్చర్ చూసి ఫోర్కులు చెంచాలు అలవాటు చేసుకుంటున్నారు. ఫారిన్ కంట్రీస్లో అంటే వాళ్ళకెలాగూ తప్పదు. ఫోర్కులు పుల్లలు అవసరమైతే కత్తులు కటార్లు కూడా కావాలి. మనకెందుకండి ఆ కల్చరు? చక్కగా చేతి 5 వేళ్లతో అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది. సరే, విన్నందుకు ధన్యవాదాలు. ఇంతలో ప్రైజ్ ఎవరికిచ్చారో తెలియకుండానే టీవీ ఛానల్ మార్చేశారు. అందరికీ నమస్కారం, క్షమించాలి, ముందరే చెప్దామనుకున్నాను, హడావిడిలో మర్చిపోయాను. బాలసుబ్రహ్మణ్యం గారి మాటలు విని గుర్తొచ్చింది. ఫారిన్ కల్చర్ చూసి ఎవరో ఏదో అనుకుంటారని స్పూను ఫోర్క్తో తినక్కర్లేకుండా చక్కగా మన పద్ధతిలో చేత్తో అన్నం కలుపుకుని హాయిగా తృప్తిగా భోంచేయండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మన భారతీయ హోటల్స్కి ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లు వచ్చి ఇడ్లీ దోశ తింటూ ఉండడం చూశాను. కొంత దోశ ఫోర్క్లతోనూ చెంచాలతోనూ తింటూ మిగిలింది చేత్తోనే తుంపుకుంటూ తింటున్నారు. వాళ్ళు కూడా వేళ్లు నాక్కుంటూ తింటారు. మనం చేత్తో తింటూ ఉంటే చూసి వాళ్ళు మనని ఎక్కడ హేళన చేస్తారో అని న్యూనతగా భావించి ఫోర్క్లతోనూ చెంచాలతోనూ తింటూ వాళ్ళ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నాం. వాళ్ళు మన కల్చర్ని పాటిస్తూ ఉంటే మనం మన కల్చర్ని వదిలి వాళ్ళ కల్చర్ని ఎందుకు పాటించాలి? వాళ్ళు తినే బ్రెడ్ ముక్కలకి, ఇంకా వాళ్ళు తినే అనేక రకాల తిళ్లకి ఫోర్కులు, కత్తులు, స్పూన్లు, ఇంకా పుల్లలు కూడా అవసరమవుతాయి. మన భోజనానికి ఆ ఫోర్కులు అవసరం లేదు కనుక అందరూ మన కల్చర్లోనే తృప్తిగా భోంచేయండి. నమస్కారం అని చెప్పారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పాప తాతగారు. అప్పటికే భోజనం ముగించిన వాళ్ళు మనసులో బాధగా అనుకున్నారు. ఇదేదో ముందరే చెప్పొచ్చు కదయ్యా, కల్చర్ మారిందని చేత్తోనే తృప్తిగా భోంచేసేవాళ్ళం. ఇంకా తినని వాళ్ళు, తింటున్న వాళ్ళు ఫోర్క్లు చెంచాలు విసిరేసి చేతులతో అన్నం కలుపుకుని భోంచేశాక స్పూన్లతో ఐస్ క్రీం, గులాబ్ జామ్, కస్టర్డ్ తింటున్నారు. ఎందుకంటే వాటి కల్చర్ మారదు. ఒరేయ్, ఇంకో 3 పూరీలు తినరా, అన్నం ఎలాగూ తినవు, పూరీలు ఇష్టమేగా, తిను, ఇంటికెళ్ళాక మళ్ళీ ఆకలంటూ నా ప్రాణాలు తింటావు అని ఆ పిల్లాడి తల్లి పూరీలిచ్చింది. మమ్మీ, ఫోర్క్ ఇయ్యవే, నీకు కల్చర్ ఉండటంలా, ఏడ్సావులే వెధవ, కల్చరు మారిపోయింది, చిచి, ఫోర్క్ పడి, పూరీలు చక్కగా చేత్తో తిను, మన కల్చర్తో అయితే ఎన్ని పూరీలైనా త్వరగా తినేయొచ్చు. మమ్మీ, ఇంక తినలేనే. ఒరేయ్, కల్చర్ లేని వెధవ, మమ్మీ కాదు అమ్మా అని పిలు. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినా వినవే, కల్చర్ నేర్చుకో. శ్రీనిధి వాళ్ళ మాటలు వింటూ మనసులో పగలబడి నవ్వుకుంది. పర్వాలేదు, ఎవ్వరూ ఏమీ అనుకోరు, హాయిగా పైకి నవ్వేసేయ్ అంది సౌమ్య. అమ్మయ్యా, ఇలా ఉండు అంది సౌమ్య. శ్రీనిధి ఇక వెళదాంరా అంటూ బయటికి నడిచి స్కూటరు స్టార్ట్ చేశాడు రఘు. అక్కడ 3 బిచ్చగాళ్లు, ముసలి మొగుడు, పెళ్ళాం, కూతురు ఏమన్నా పెడతారేమోనని గంపెడాసతో కూర్చున్నారు. ఏమీ దొరక్క ఆకలి బాధతో నిరాశగా నిట్టూర్చి అనుకుంటున్నారు. ఏమిటో, ఇది వరకు భోజనాలు చేసి అరిటాకులు, విస్తరాకుల్లో వాళ్ళు పారేసిన అన్నాలు తింటే కడుపు నిండిపోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగే పళ్ళాలు పట్టుకుని వడ్డింపించుకుంటున్నారు. గుంపులు గుంపులుగా చేరి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఫ్యాషన్ నవ్వులు నవ్వుకుంటూ తింటారు. మధ్యలో ఎంగిలి చేత్తో వెళ్ళి వాళ్లే వడ్డించుకుంటారు. వాళ్ళు సూపు తాగుతారు, మనం గంజి తాగుతాం. వాళ్ళు కట్ చేసిన వెజిటేబుల్స్ సలాడు అనుకుంటూ ఫోర్కులతో గుచ్చి గుచ్చి తింటారు. మనం ఆకలేస్తే కూర ముక్కలు చేత్తో పట్టుకుని పళ్లతో కొరుక్కు తింటాం. ఆళ్ల ఒంట్లో రగతమే, మన ఒంటోది రగతమే. ఆళ్ల రగతము ఎర్రగా ఉంటది, మన రగతము ఎర్రగానే ఉంటది. ఆళ్లకి ఆకలేస్తే అన్నం తింటారు, దాహం వేస్తే నీరు తాగుతారు. మనము ఆకలేస్తే అన్నమే తింటాం, దాహం వేస్తే నీరే తాగుతాం. ఆళ్ళు మడుసులే, మనము మడుసులమే. ఆళ్ల కల్చరు మన కల్చరు ఒక్కటిగానే కనిపిస్తుందమ్మా నాకు. ఒక్కటే తేడా, ఆళ్ళు గొప్పోళ్ళు, మనం పేదోళ్ళం అంటూ గొప్పవాళ్ళు పేదవాళ్ల తారతమ్యాలు కూతురు చెప్తూ ఉంటే, సరి సినిమా డైలాగులు మాట్లాడమోకు, ఆ గొప్పోళ్ళు ఇంటే
డబ్బులేసే పేదోళ్ళందరూ ఇట్టాగే నీతి వాక్యాలు మాట్లాడతారని చులకనగా చూస్తారు. రా పోదాం, ఎక్కడో అక్కడ. ఏ అమ్మో ఓ అమ్మ, కాసింత ముద్ద పెట్టకపోదు. వాళ్ళ మాటలు వింటూ నించున్న శ్రీనిధి బొట్టు పెట్టి ఇచ్చిన మామిడి పళ్ళు, జాకెట్టు గుడ్డ, మర్నాడు తన బర్త్డేకని కొనుక్కున్న స్వీట్స్ ప్యాకెట్టు వాళ్ళకిచ్చేసింది. చీర, షర్టు ఉన్న ప్యాకెట్ కూడా వాళ్ళకిచ్చింది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పేదవాళ్ళకివ్వడానికి పాత బట్టలు తీసి పెడుతూ ఉంటుంది. ఎవరో ఈ కాలంలో పుట్టిన ఫ్యాషన్ తెలియని పాతకాలం నాటి మంచమ్మలాగుండాదే, ఆ దేవతని భగవంతుడు నూరెళ్ళు చల్లగా చూడాలి అనుకున్నారు ఆ బిచ్చగాళ్ళు. రా నిధి వెళదాం, స్కూటర్ స్టార్ట్ అయ్యింది అన్నాడు రఘు. ఆ అందమైన జంట స్కూటర్ మీద వెళుతూ ఉంటే మిగతా అందరూ వాళ్లనే అసూయగా చూస్తున్నారు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.